తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. విశాఖ జీవీఎంసీ 7వ వార్డులో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. 5 ఏళ్లలో జగన్ సర్కార్ ఒక అభివృద్ధి అయినా చేసిందా అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. 99% హామీలు నెరవేర్చామని అబద్ధపు ప్రచారంతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తెదేపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రెండు సార్లు పెట్టి దాదాపు 20,000 మంది టీచర్లు రిక్రూట్మెంట్ చేశాం. ఒక సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేశాం. అంటే ఒక్క పరిశ్రమ రాలా, ఒక్కటంటే ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగల. ఎక్కడ కూడా ముఖ్యంగా బ్రహ్మాండమైన యువత మనకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదన్నా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ బతుకుల్లో స్థిరపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు, కుటుంబాలు మొత్తం కూడా బాగుపడతాయి. ఈ రోజు అనంతపూర్ లో ఒక్క కియా మోటార్ వస్తే దాదాపు 15,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మరి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక చిన్న పరిశ్రమ మనకు వచ్చిందో లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. అలాగే డిఎస్సీలు అన్నారు. చివరికి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక డిఎస్సీ కూడా చెప్పకుండా ఎలక్షన్ లో 2 నెలల్లో ఉందనంగా కేవలం తూతు మంత్రంగా ముక్కుబడి దీని కింద ఒక డిఎస్సీ అనౌన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ఆపేసింది. అంటే ఒక చిత్తశుద్ధి లేని ఒక ప్రయత్నం కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేసింది తప్ప ఎక్కడ దానిలో నిజాయితీ లేదు.